ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ. ఎందుకంటే శ్రావణ మాసంలో ఎన్నో విశిష్టతలున్నాయి, ఎన్నో పండగలున్నాయి, ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కాబట్టి ముందుగా మహిళలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. కాబట్టి మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు మంగళ గౌరీ వ్రతం కూడా వస్తుంది. ఈ మంగళ గౌరీ వ్రతం ఎవరెవరు చేసుకోవచ్చు, ఏ సమయంలో చేసుకోవచ్చు, పాటించాల్సిన విధి విధానాలేంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు మన ముందున్నారు నాగమణి గారు. ఎంతో చక్కగా వివరిస్తారు. కాబట్టి మరి ఇప్పుడు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు, చాలా చక్కగా. ముందుగా హిట్ టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రత శుభాకాంక్షలు. మీకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. అంటే శ్రావణ మాసం ప్రత్యేకత అనేది మీరు ఎంత చక్కగా వివరించారు మా ప్రేక్షకుల కొరకు. కానీ మంగళ గౌరీ వ్రతం అనేసరికి చాలా మందికి చాలా సందేహాలు. మంగళ గౌరీ వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఒకవేళ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా పాటించాలి, ఆ విధి విధానాలు, పూజా విధానం కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలని చాలా సందేహాలతో మా హిట్ టీవీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా అసలు శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. చాలా మంచిదమ్మా. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు 4 గాని 5 గాని మంగళ గౌరీ వ్రతాలుగా, అంటే పార్వతీదేవిని గౌరీ రూపంగా మనం వ్రతాలనే చేసుకోవటం జరుగుతోంది. అయితే ప్రప్రథమంగా నారద మహాముని సావిత్రీదేవికి ఈ వ్రతాన్ని గురించి ఉపదేశించారు. చేసుకోవాలి, ఆడవాళ్ళు చేసుకోవాలి. తర్వాత తదుపరి శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి కూడా ఉపదేశించడం జరిగింది. మంగళ గౌరీ వ్రతం గురించి, ఆ కథను గురించి వివరించడం జరిగింది. తద్వారా ఈ వ్రతాన్ని అనేది మనం అప్పటి నుంచి ఆచరించుకుంటూ వస్తున్నాము. ఇది కూడా మన సనాతన ధర్మంలోను, సంస్కృతిలోను, సాంప్రదాయాల్లోనూ మనలో జీర్ణించకపోయిన ఒక అద్భుతమైన వ్యవస్థ సనాతన ధర్మం కూడా. అయితే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి? నూతనంగా ఎవరికైతే వివాహమైందో ఆ వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణ మాసం, ఎప్పుడన్నా కానీ వివాహం మొదటిసారిగా వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే శ్రావణ మాసం వస్తుందో ఆ శ్రావణ మాసంలో ఎవరైతే నూతన వధువు ఉందో ఆ వధువు ఈ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతాల్ని ఆచరించాలి తప్పకుండా. ఈ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతాలు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే అందరూ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళని లేదు, కులం అని కూడా ఏముండదు అక్కడ. పిల్ల పాప, పెద్దలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు. కానీ మంగళగౌరీ వ్రతాలు అనేవి కొంతమందికి వంశాచారంలో వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి. అంటే కొత్త కోడలు తప్పకుండా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించుకోవాలి అని. కాబట్టి కొత్త కోడలు మొదటి ఆషాఢ మాసంలో పుట్టింట్లోనే ఉంటుంది. తర్వాత వెంటనే శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో పిల్ల ఉంటుంది కాబట్టి పుట్టింటి వారు అంటే తల్లి తండ్రిని ఈ నోముని ఆమె చేత ఆచరింప చేస్తారు. యథావిధిగా ఒక బ్రాహ్మణ్ణి నియమించి దానికి కావలసిన సాధన సామాగ్రి అంతా సమకూర్చి ఆ పిల్ల చేత నోము పట్టించేది పుట్టింటి వారి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో అత్తింట్లో పట్టించుకోవాలన్నా పట్టించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అప్పటిదాకా ఈ వధువు ఉంటుంది కాబట్టి, కొత్త కాబట్టి అత్తారింట్లో, కాబట్టి పుట్టింట్లోనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయటం అనేది మనకు జరుగుతోందమ్మా పురాతన నుంచి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా యథావిధిగా చేసుకుంటూ తప్పకుండా ఈ వరలక్ష్మి ఈ మంగళగౌరి వ్రతంలో ఉన్నది ఏంటంటే తొలి వాయనం అనేది మటుకు తప్పకుండా తల్లికే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వరాదు. తల్లి ఇప్పుడు అత్తారింట్లో ఒకవేళ నువ్వు పరిస్థితుల ప్రభావంతో వెళ్ళి నోచుకున్నా ఈ తల్లి అనేది అక్కడికే వచ్చైనా ఈ తొలి వాయనం అనేది అక్కడే స్వీకరించాలి, తల్లికే ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి దీనికి కూడా యథావిధిగా ప్రాతకాలంలో లేచి శుచి శుభ్రంతో మంగళవారం రోజున, తొలి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజున బ్రాహ్మణ్ణి నియమించుకుని, అంటే మొదటిసారి నోము చేసుకోవటం కాబట్టి తప్పకుండా బ్రాహ్మణ్ణి నియమించుకోవాలి. నియమించుకుని యథావిధిగా పూజా విధానం, దానికి కూడా ఇలాగే గౌరీ కలశం పెట్టి
విధి విధానంగా దాంట్లో కూడా పంచపలవాలు వేయటం, ఉమ్, నవరత్నాలు వేయటం అన్నీ చేసి యథావిధిగా పూర్ణ కలశంతో అమ్మవారిని ఆరాధన చేసుకుని మంగళగౌరి వ్రత కథ ఉంటుంది. ఓకే. అంటే మనం నారద మహాముని సావిత్రికి చెప్పిన కథ ఇది ఉంది కదా, అవును. అది చెప్పుకుని ఆ కథ చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఒక అట్లకాడకి ఆవు నెయ్యి రాస్తారు. ఉమ్, ఆవు నెయ్యి రాసి ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తారమ్మా. అంటే కొద్దిగా లావుగా ఒత్తులు వేసి ఒక మూకుట్లో ఆవు నెయ్యిని పోస్తారు. ఉమ్, ఆవు నెయ్యిని పోసి దానికి కూడా యథావిధిగా పూజా విధానం అనేది ఉంటుంది. ఉమ్, ఆ వెలిగించే జ్యోతికి కూడా ఉమ్, విధానంతో వెలిగించిన దానికి ఈ కథ చెప్తున్నప్పుడు దాన్ని కాటుకులాగా పడతారు ఈ అట్లకాడకి. అవును. ఆ మసి ఏదైతే పైకి జ్యోతి వెలుగుతూ ఉంటుందో ఆ జ్యోతి మీద ఇట్లా మనం అట్లకాడ కనుక పెడితే ఈ అట్లకాడకు కూడా తోరం కట్టాలి. ఉమ్, ఈ ఎవరైతే ఈ నూతన వధువు చేసుకుంటోందో తను కూడా 9 పోగులతో కూడిన తోరాలు కట్టుకోవాలి. ఉమ్, ముత్తైదువులకు కూడా తోరాలు తయారు చేసి ఉంచాలి. అది 9 మందా లేకపోతే 5గురా అన్నది అది కూడా వాళ్ళ వంశపార ఆచారాన్ని బట్టి ఉంటుంది. ఉమ్, 5గురు అయితే 5గురికి ఇచ్చుకోవాలి, 9 మంది అయితే 9 మందికి ఇచ్చుకోవాలి. తర్వాత ఎంతమందికి ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఏంటి వాయనం అనేది. అంతే. కానీ ఈ 5గురిలో కానీ 9 మందిలో కానీ తొలి వాయనం తల్లిదే. తల్లిది. మిగతా 4 వాయనాలే మిగతా మిగతా వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి. ఇచ్చుకోవాలి. ఇచ్చుకో. ఇచ్చుకోవాలి. అప్పుడు ఈ కాటుక అనేది పడతారు. ఆ కాటుకను కూడా తను ధరించి వచ్చిన ముత్తైదులకు కూడా ఇవ్వాలి. ఇస్తుంది కళ్ళకి పెట్టుకోమని. ఉమ్, కాబట్టి అంత పరిపూర్ణత ఉంది. ఈ రకంగా మనం మంగళగౌరి వ్రతాన్ని మనం ఆచరించుకోవాలి. ఆచరించుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ మంగళగౌరి వ్రతం అంటే ఈ నూతన వధువు తన భర్త శ్రేయస్సు కోసం చేసుకునేది. ఉమ్, శ్రేయస్సు కోసం, వంశాభివృద్ధి కోసం, ఉమ్, తర్వాత ఈ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని చేసుకునేది ఈ మహత్తరమైన మంగళగౌరి వ్రతం. మంగళగౌరి వ్రతం. అవును. నిజమే అమ్మ. కానీ కాకపోతే ఏం జరుగుతుందంటే కొంతమంది స్వామీజీలు కావచ్చు, ఎవరైనా సరే కొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లి అవ్వాలి అని చెప్పేసి మంగళగౌరి వ్రతం చేసుకుంటారు, పెళ్ళయ్యే యోగం కలగడానికి అంటారు. ఇది నిజమే, చేసుకోవచ్చు అంటారా అలా? న్యాయంగా అయితేనండి నేను ఒక మాట చెప్తాను. మా గురువు గారు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పారు. ఏంటంటే ఇప్పుడు పెళ్లి వివాహం అయిన తర్వాత వధువు చేత ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరింపచేస్తున్నారు. ఉమ్, కానీ న్యాయబద్ధంగా అయితే వివాహానికి పూర్వమే ఉమ్, మంచి వరుడు రావాలి, మంచి భర్త అది. కావాలి అన్న ఉమ్. ఉద్దేశంతోనే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవాలని చెప్పటం జరిగింది. అదే అందుకే శాస్త్రమేనమ్మా. శాస్త్రమే ఆ, అంటారు. శాస్త్రమే. చేసుకోవచ్చు. అలాగే చేసుకోవాలి కూడా. చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇదివరకు చిన్నతనంలోనే వివాహాలు చేసేవాళ్ళు. ఉమ్, ఏంటా మా అమ్మ వాళ్ళకైతే అసలు 9వ ఏడు 11వ ఏడే. మా అమ్మకి 11వ ఏడు, మా పిన్నికి అయితే 9వ ఏడు వివాహాలు. ఉమ్, అప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు కదా. అవును. కాబట్టి మళ్ళీ ఈ నోములు వ్రతాలు చేసుకోవటానికి అవకాశం లేక వివాహం అయిన తర్వాత చేసుకోవటం ఏదో జరుగుతుంది. కానీ ఇప్పుడు మారింది కాబట్టి ముందుగానే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవటం అని అసలు పద్ధతి. ఉమ్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. పెద్దవాళ్ళు చెప్పింది కూడా చాలా నిజము. అంటే భర్త శ్రేయస్కరం కోసం శ్రేయస్కరం కోసం మంచివాడు రావాలి, అందులో ఒకటి పెళ్ళైన వాళ్ళైతే భర్త క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, వంశవృద్ధి కోసం కావాలి, చేస్తారు. పూర్ణాయుద్ధాయం ఉమ్. కలిగిన వాడు కూడా కావాలి అది అంటే అనన్న సుమంగలిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉండాలి ఉండాలి స్వామి అని అన్న కోరుకుంటూ ఉద్దేశం. ఉంటారు అవునవును. అమ్మవారిని. అవును పెళ్లి కాని వాళ్ళైతేనేమో మంచి భర్త రావాలి అని చేసుకోవచ్చు అవునవును. అంటారు. అవును నిజంగా ఈ మంగళ గౌరి వ్రతం. అవును. ఇంకొకటి ఏంటంటే ఈ మంగళ గౌరి వ్రతం అనేది ఏ సమయంలో చేసుకోవచ్చు? మంగళగౌరి వ్రతం అనేది కూడా మనం ప్రాతకాలంలోనేనమ్మా. ప్రాతకాలం. ప్రాతకాలంలోనే చక్కగా యథావిధిగా గత రోజులోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని పెట్టేసేసుకుని చక్కగా మంచి బ్రాహ్మణ్ణి నియమించుకుని యథావిధిగా వధువునే, ఇక్కడ వధువు ఒక్కతే ఉంటుంది. వరలక్ష్మి వ్రతంలో కుటుంబం మొత్తం ఉంటారు, అదే. అందరూ ఉండరు. కానీ ఈమె చేతే నోయిస్తారు. అది పక్కన పెద్దవాళ్ళు ఉంటారు, తల్లి గాని తండ్రి గాని అందరూ పక్కన పూజలో ఉంటారు. కూర్చుంటారు. పక్కన ఉంటారు, దగ్గరుండి కార్యక్రమం చేయిస్తూ ఉంటారు. కానీ వధువే చేయాలి ఓకే. కాబట్టి ఆమె చేసుకోవాలి. యథావిధిగా పొద్దున పూటే మీరు పెందరాలే మొదలు పెట్టుకుని ఏవైనానండి, నోములు వ్రతాలు కానీ, మీరు ఏ దేవాలయాలకు వెళ్ళటం కానీ, తర్వాత మనకి కొన్ని దేవాలయాల్లో అన్నప్రాసన పుట్టింటి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఏ కార్యక్రమాలైనా సరే నేను ఒకటే చెప్తాను, తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి
9:30 లోపు పూర్తి చేసుకోవటం మంచి విధానం, మంచి పద్ధతి. ఓకే. వాటికి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. నిట్ట మధ్యాహ్నం చేసేవి కాదు పూజలు. ఎందుకంటే సంకల్పంలో కూడా అమ్మా మనం ప్రాతకాలం పూజ, మధ్యాహ్న కాల పూజ, సాయంకాలం పూజ అని మన సంకల్పంలో చెప్పుకుంటాం. ఎటూ కాకుండా టైంలో చేసే నువ్వేం సంకల్పం చెప్పు కదా. నిజం. కాబట్టి ప్రాతకాలార్చన, ప్రాతకాల వ్రతం కదా, అందులో శుభ నక్షత్రం రోజు అన్ని చూసి మనం చెబుతాం కాబట్టి దానికి అనుగుణంగానే మనం చేసుకోవాలి. పెందరాళ్లే కార్యక్రమం అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. చక్కగా 9:00కల్లా క్లోజ్ అయిపోతుంది. దానికి కూడా ఇట్లాగే యథావిధిగా మనం పగలల్లా నోము నోచుకుని ఉంటాం కాబట్టి సాయంత్రం పుట్ట ముత్తైదులందరినీ పిలుచుకుని దానికి కూడా మంచి శనగలు నానబెట్టుకుని మంచి శనగలతో కూడిన తాంబూలాన్ని ముత్తైదులకి వాయనం ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ కాటుకను కూడా ఇస్తాం. వచ్చిన వాళ్ళకి కాటుకను కూడా ఇచ్చి ఈ కథ చెప్పిన అక్షింతలు కూడా ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి వేసుకోమని ఇస్తాము. వాళ్ళ సౌభాగ్యం కోసం కూడా వేసుకోమని ఇచ్చి మరి వేరే అక్షింతలు వాళ్ళకిచ్చి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి, అంటే గౌరీ రూపంగా ముత్తైదుని వాళ్ళ చేత ఆశీస్సులు తీసుకుంటుంది ఈమె. చక్కగా పసుపు, గంధము, కుంకుమ వాళ్ళకు కూడా ఇచ్చేసేసి తగినన్ని ఆశీస్సులు వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. అలా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ శ్రావణ మాసంలో 2025వ సంవత్సరం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అనేది ఏ రోజు వస్తుంది? మొదటి మంగళవారం. మంగళవారమే. అసలు మొట్టమొదటి రోజు శుక్రవారం వచ్చేసిందండి. శుక్రవారం వచ్చింది కదా, శని, ఆది, సోమం, మంగళ 5వ రోజునే వచ్చేసింది. అంటే అతి త్వరలో ఉంది కాబట్టి అందరు సిద్ధంగా ఉండి అవునండి. అందులోనూ ప్రథమంగా శుక్రవారం ఒకటి వచ్చింది కాబట్టి చాలా అత్యవసరంగా ముందుగానే వీళ్ళు గత రోజున మా అమావాస్య ఒకటి వచ్చింది కదా, అమావాస్య కూడా పర్వదినం ఉంది కాబట్టి అన్ని 2 రోజులు ముందుగానే వీళ్ళు సమకూర్చుకొని అట్టి పెట్టుకోవాలి. తప్పకుండా అమ్మ, చాలా అంటే చాలా వివరంగా కూడా వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా వివరించారు మా ఈటీవీ ప్రేక్షకులకు. చాలా సంతోషం అండి. సరే కదా, మరి శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎవరెవరు ఎలా చేసుకోవాలి, ఎలా పాటించాలి, మొదటి వాయినం ఎవరికి ఇవ్వాలి అన్నీ కూడా చాలా వివరంగా వివరించారు. మరి అదే పద్ధతిని పాటిస్తూ చాలా సంతోషంగా మరి మంగళగౌరి వ్రతం చేసుకొని అందరూ సుమంగళిగా ఆశీర్వాదం తీసుకొని సుమంగళిగా ఉండాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.